ఉన్నాడు కదా, చాలా హుషారుగా ఉన్నాడు. గొప్ప శబ్దంతో కేక వేశాడంటే రాత్రి నుంచి ఆయనను ఎంతో హింసిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఆయన రక్తమంతా కారిపోయింది. అయినా సరే ఆయనకి అంత పెద్ద శబ్దం ఏ విధంగా వచ్చింది? ఆయన శక్తి నశించలేదా? ఆయన శక్తి తగ్గలేదా? ఎందుకు తగ్గలేదు? ఆయన శక్తి నశించలేదు. మనుషులు ఆయన శక్తిని తగ్గించేవాడు కాదు, తగ్గించలేరు మనుషులు. పిలాతు అంటున్నాడు, నీకు ఈ శిక్ష నుంచి తప్పించువాడను నేను, సిలువ వేయవాడను నేను, అధికారం నాలో నా కాడ ఉంది. నువ్వు నోరు తెరిచి మాట్లాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదవచ్చు. కనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెలుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. చాలా దేవుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు పిలాతు ఏమంటున్నాడు? నిన్ను విడుదల చేయటానికి నాకు అధికారం కలదు, సిలువ వేయటానికి నాకు అధికారం కలదు. అంటే సిలువ వేయటానికి ఆయనకి అధికారం కలదంట, విడుదల చేయటానికి అధికారం, ఆయన చేతిలో అధికారం ఉంది. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అయితే ఏమంటున్నాడు? పై నుండి నీకు అధికారం ఇస్తేనే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు. అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేశారా? ఆయన చనిపోయాడా? చంపేశారా? ఆయన చనిపోయాడు. ఆయన గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నప్పుడు నజరేయుడైన యేసు